డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సదం. సో, ఏదైనా ఒక యాక్టివిటీ నీ రొటీన్ యాక్టివిటీ లైఫ్‌లో కాకుండా ఒక కొత్త యాక్టివిటీ నువ్వు నేర్చుకున్నప్పుడు అది ఒకటో, రెండో రోజులు చేసి మళ్ళీ మానేస్తావు. దీనికి కారణం ఏమిటయ్యా అంటే నీ యొక్క ట్రిఫిల్స్ అంటే సాధారణమైన లైఫ్‌లో చేసే యాక్టివిటీసే. ఈ యాక్టివిటీస్ ద్వారా కంప్లీట్‌గా నీ యొక్క ఎనర్జీస్ మొత్తం డ్రైన్ అయిపోతాయి. సో, నీ శక్తంతా ఖర్చయిపోతుంది. కాబట్టి నీకు ఎనర్జీ లెఫ్ట్ అయ్యి ఉండదు. ఈ యాక్టివిటీ ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి. ఇలా అవ్వడానికి కారణం ఏమిటయ్యా అంటే ఎంథూసియాజం లేకపోవటం. ఎంథూసియాజం అనేది మోటివేషన్ కాదు. మోటివేట్ అయిన వాళ్ళు అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అన్నమాట. ఎక్స్టర్నల్‌గా ఏదో ఒక స్పీచ్ వినో లేకపోతే విషయం చూసో మోటివేట్. ఆ మోటివేట్ అయ్యి అది చేస్తున్నావు అంటే అది సర్ఫేస్ ఉంటుంది. కాబట్టి నిరంతరం చెయ్యవు. బట్ ఎంథూసియాజం అనేది నీ లోపల ఏర్పడింది. ఈ ఎంథూసియాజం దేని నుండి వస్తుంది? ఒక జెన్యూన్ జాయ్ ఆ పని చేయటంలో ఉన్న జాయ్‌ని నువ్వు అనుభవించినప్పుడు, దాన్ని అవేర్‌లోకొచ్చినప్పుడు మాత్రమే అది ఎంథూసియాజం కింద వస్తుంది. ఈ ఎంథూసియాజం ఉంటే సస్టైన్ అవుతుంది. సహజంగా మనం ఒక పని చేయగలగటానికి, ఒక పని నిరంతరం చేయకుండా ఉండటానికి నువ్వు ఇంట్రెస్ట్ కారణం. నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని చేస్తావు. ఇంట్రెస్ట్ లేదు పని చెయ్యవు. కాదు. ఇంట్రెస్ట్ ఉన్న అన్ని పనులు చెయ్యవు నువ్వు. నిరంతరంగా సస్టైన్ చెయ్యవు. చాలా పనులు చేద్దాం అనుకుని మొదలెట్టి మానేసుంటాం. అవన్నీ ఏంటంటే సర్ఫేస్ లెవెల్ ఇంట్రెస్ట్ ఉన్నవి అలా మానేయడం జరుగుతుందన్నమాట. మోటివేట్ అయ్యాం. అది ఇచ్చే కిక్ కోసమని దాని రిజల్ట్ మీద ఆధారపడి పని చేయడం మొదలెట్టావు. నీకు 1 ఆర్ 2 డేస్‌లో కిక్ రాలేదు. లేదా ఫస్ట్ వచ్చిన కిక్ సరిగ్గా లేదు. డిమినిష్ అయిపోయింది. ఆటోమేటిక్‌గా మానేసావు. సో, ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్, ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఎంథూసియాజం సస్టైన్ అవుతుంది. ఈ ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ లేకుండా చేస్తుందేమిటి? ముండేన్ లైఫ్. నువ్వేమో ఈ టెక్నో సివిలైజేషన్ ఏదైతే ఉందో, దానివల్ల నీ థాట్ ప్యాటర్న్ మారిందనమాట. టెక్నో సివిలైజేషన్ నుంచి ప్యాటర్న్ ఏమిటాయంటే, నువ్వు ఏది చేసినా స్పీడ్‌గా జరిగిపోవాలి, ఎఫిషియెంట్‌గా జరిగిపోవాలి, ప్రొడక్టివిటీ చాలా క్వాంటిటివ్‌గా కనపడాలి. క్వాంటిటివ్‌గా చాలా గుణాత్మకంగా కాదు, పరిమాణాత్మకంగా ప్రొడక్టివిటీ అనేది. అలాగే రిజల్ట్ నువ్వు ఆశించినట్టు ఉండాలి. ఇవన్నీ టెక్నో సివిలైజేషన్ యొక్క థాట్ ప్యాటర్న్స్. అదర్ సైడ్ ఆఫ్ ద టెక్నో సివిలైజేషన్ అన్నమాట ఇది. సో, దీనివల్ల నువ్వు సర్ఫేస్ లెవెల్‌లోనే ఇంట్రెస్ట్ ఉంటుంది నీకు. సర్ఫేస్ లెవెల్ లైఫే ఉంటుంది. సూపర్ఫిషియల్ లైఫ్ అంటాం దాన్ని. ఇది కిక్కుల కోసం పరిగెడుతూ ఎందుకంటే నీ మైండ్ ఒక స్టేటు, బోర్డ్ ఒక స్టేటు. ఇప్పుడు మన ఎక్సైట్‌మెంట్ కోసం ఎదుగుతున్నావు. బోర్డమ్‌గా ఉన్నావు. ముండేన్ లైఫ్‌ని అనుభవిస్తున్నావు. సో, ఈ కిక్కుల కోసమని నువ్వు రోజుల వెంట సెన్సెస్ యొక్క సెన్సేషన్స్ వెంట పరిగెడతావు. ఇఫ్ యూ అప్రోచ్ స్పిరిచువాలిటీ ఇన్ ద సేమ్ వే, ఇదే సివిలైజేషన్ ఒక ప్యాటర్న్, థాట్ ప్యాటర్న్ గనుక అప్రోచ్ అయితే, అలాగా సూపర్ఫిషియల్‌గా పైపైన అప్రోచ్ అయితే, మెడిటేషన్ చేస్తే ప్రశాంతత వచ్చేస్తుందంట. చేసేద్దాం. యోగా చేసేస్తే అద్భుతాలు చేయొచ్చంట. గాలిలో ఎగిరిపోతుంట చేద్దాం. ఇలాగా అద్భుతాలను మైండ్‌లో పెట్టుకొని చేయటం మొదలెడితే, మెడిటేషన్ బికమ్స్ అనదర్ టాస్క్ ఆన్ ద టు డూ లిస్ట్. నువ్వనుకునే ఈ పనులు చేయాలనుకుంటావే డేలో నీ రొటీను, దాంట్లో మెడిటేషన్ కూడా ఇంకొక ప్రక్రియ అవుతుంది. అంతేగాని స్పిరిచువాలిటీ స్టెప్ కింద లెక్క కాదు. స్పిరిచువల్ బుక్స్ బికమ్ ఇన్ఫర్మేషన్ టు కలెక్ట్. దీని గురించి చదివే ఈ ఆధ్యాత్మిక గురించి పుస్తకాలు ఎన్ని చదివినా జస్ట్ ఇన్ఫర్మేషన్ కిందే మిగులుతాయి లోపల మెమరీలో. ప్రాక్టీస్ బికమ్స్ రొటీన్. ఇవాళ చేశానా లేదా? ఇవాళ ఈ పని చేశానా లేదా? ఇవాళ ఈ ఎక్సర్సైజ్ చేశానా లేదా? మెడిటేషన్ చేశానా లేదా? ఇవాళ ఇది చేశానా లేదా? అని ఒక రొటీన్‌లోకి వెళ్తుందండి. స్పిరిచువల్ జర్నీ అనేది అలాంటిది కాదు.
సూపర్ఫిషియల్‌ది కాదు. ఇది ఎంతూసియాజంతో చేయాల్సింది. ఎంతూసియాజం చేయాలంటే ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ ఉండాలి. సో, ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ పొందడానికి ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్. నో వండర్ దేర్ ఈస్ నో ఎంతూసియాజం. ఎంతూసియాజం ఈ టెక్నో సివిలైజేషన్, టెక్నో ఆఫ్ లైఫ్‌లో అంటే ఎప్పుడైతే నువ్వు స్పీడ్, ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ, రిజల్ట్ వెంట పరిగెడుతున్నావో ఎంతూసియాజం ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే అది సర్ఫేస్ లెవెల్ లైఫ్ అది. సూపర్ఫిషియల్ లైఫ్. డెప్త్ ఉండే ఛాన్సే లేదు. వితౌట్ వితౌట్ డెప్త్ వల్ల ఏమవుతుంది? సెక్స్ ఆర్జియస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ లవ్. లవ్ బదులుగా నువ్వు సెక్స్‌ని కోరుకుంటావు. పార్టీస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బదులుగా పార్టీలు కోరుకుంటావు. ఆత్మ ఇన్‌స్టెడ్ ఆఫ్ డివోషన్. డివోషన్ బదులుగా వెంట పడతావు. టెక్నాలజీ ఇన్‌స్టెడ్ ఆఫ్ రిలిజియన్. అంటే మొదలు ఒక సిద్ధాంతీకరణని దానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. గురుస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇన్నర్ వర్క్. నువ్వు నీ మనసుతో, నీ శరీరంతో, నీ ఉద్వేగాలతో నువ్వు పని చేయడం మానేసి గురువులు నో ట్రాన్స్‌ఫర్మేషన్. ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఉండే అవకాశం ఉంది. పూర్తిగా అవేర్‌నెస్ వచ్చిందో, లేదా జీవితం నీకు ఆ సిట్యుయేషన్‌కి తీసుకొచ్చి నిలబెట్టిందో, లేదా నీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల మీద వాసనాస్ గనక ఆల్రెడీ ఉంటే పూర్వజన్మ సుకృతంగా వాటి ఇన్‌ఫ్లుయెన్స్ వల్లో నువ్వు స్పిరిచ్యువల్ జర్నీలోకి చేరడానికి ముందు లోపల ప్రొఫౌండ్ క్వెషన్స్ ఉంటాయి. యూ వాంట్ టు ఎక్స్‌పీరియన్స్ ద గాడ్. నాట్ ఫర్ నాట్ ఫర్ బోన్. వాడేదో వరం ఇస్తాడని కాదు. అద్భుతాన్ని నువ్వు అక్కడే సాధించగలవు ఈ ప్రపంచంలో అనే పేరు కోసము కాదు. దేర్‌ఫోర్ దీని మీద ఒక చిన్న కథ ఉంది. కథ రేపు తెలుసుకుందాం.